క్రైస్తవుడు క్రీస్తులో తిరిగి జన్మించిన వాడై ఉండాలి. అవును ప్రియులారా, పునీత పౌలుడు 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో, మీలో ఎవరైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమైనది. ప్రతి క్రైస్తవుడు పాపానికి మరణించి క్రీస్తులో తిరిగి జీవించగలిగిన వాడైతేనే మన జీవితానికి అర్థం, పరమార్థం. అందుకొరకే ప్రతిరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను క్రీస్తులో జీవించగలుగుతున్నానా? నేను క్రీస్తుని అనుసరించగలుగుతున్నానా? నేను క్రీస్తుని ప్రేమించగలుగుతున్నానా? నేను క్రీస్తు బిడ్డని అనిపించుకోగలుగుతున్నానా అని. కావున ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తులో తిరిగి జన్మించినప్పుడే మన జీవితాలు ఆనందదాయకంగా ఉంటాయి, ప్రభువుకి ఇష్టకరమైన జీవితాలుగా మారుతుంటాయి. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక్కసారి పరిశీలించి చూసుకోవాలి, నేను క్రీస్తులో తిరిగి జన్మించగలుగుతున్నానా? ప్రతి జ్ఞానస్నానం ద్వారా పాపములో